ఇగో దొరికిపోయింది. ఇక ఇక బ్రహ్మాదులు అడ్డం పడ్డా కానీ ఇక కేటీఆర్ మాత్రం బయటకు ఉండే ఆలోచన అయితే లేదు. నిన్న దాకా చెప్పిండు, నేను పత్తి తిని నాకు ఏం తెలియదు, నేను ఇట్ట తడిబడ్డ తాను చేసి ఎలా మన కొడతా మళ్ళీ మన కొడతా, నా మీద లేనిపోని అని పెడుతున్నారు, ఏమైనా చేయాలంటే అదేంది నన్ను చేయరు కానీ నా పార్టీలో బదనాలు చేయకూరి గీసుకొని కథలో పడ్డాడు. అదేంది ఆ కార్ల పంచ అయింది కదా, కార్ల పోటీ 55 కోట్ల ముచ్చట. ఆ 55 కోట్ల ఇంట్లో గవర్నమెంట్ వాళ్ళు 2-3 ఉండే కదా సార్లు, నేను రాజు నేనే మంత్రి నేనే ఎట్టబడతాయి నా అంతా అదే నడుస్తుంది, మా మంత్రి నేను మంత్రి నా చెల్లె ఇది అని చెప్పేగా ముచ్చట. ఆడి పెట్టిన కాడల్లా సంతకం పెట్టుకుంటూ పోయినాడు. ఇవాళ బిగ్గర అయింది, గుర్తు బాగా బిగ్గర బిగిసింది. మరి ఒక ఆఫీసర్ మరి ఇంట్లో ఏమన్నా మరి ఇంటికల్లా కర్రగాల్చి ఖాతా ఆత పెట్టిందేమో తెలియదు కానీ నీ దండం పెడతా అయ్యా, నన్ను మాత్రం ఇచ్చిపెట్టి రాని కొనవి లోపడేది కానీ నాదే పాపం లేదల్లా. ఇన్నరా పెట్టమన్న కాడ సంతకం పెట్టినా నేను, నాకైతే తెలియదు ఆ ముచ్చటే తెలియదు. ఏమైనా పెద్దసారి కేరక ఆయన రాజకీయ నాయకులు పెడతావా అంటే పుసుకున్న కళ్ళు ముసుకొని పెట్టినా కానీ నన్ను ఇచ్చిపెట్టు అని మధ్యవర్తుడు లేక పంపించినట్టు ఇవాళ. మధ్యవర్తుడు లేక పంపించినట్టు ఇవాళ. ఇక చూడురు కథ, నేనేమన్నా లెసలేసి ఎగిరితివా రాములు కాక? అమ్మా నువ్వు చిన్నోని కాదు, కేసీఆర్ అంటే కేసీఆర్ తాతవు నువ్వైతే. 55 కోట్ల రూపాయలు అడిగితే లెక్క అడిగితే 55 కోట్లు ఏమిటి పడతారేమే అంటే చేత చిన్నది కొట్టిందో ఈయనకు 55 కోట్ల రూపాయలు అంటే నీ ఇంట్లోకి వెళ్ళి సంపాదించి పెట్టినావు, నీ కష్టమా? జనాల సొమ్మ అంతా పనుల రూపకం కడితే అభివృద్ధి చేయగల ఆయన అంటే అడ్డమింగి తాల్చమైద్దని నిలువే మింగి ఇవాళ పదవి పోయిందని మమ్మల్ని మొత్తం ఏడబడతాడు నిర్బంధం చేస్తున్నారు, మమ్మల్ని జైలేదని చూస్తున్నారు. మేము తెలంగాణ ఓది కాదు, తెలంగాణ నీది ఒక్కందేనా, తెలంగాణ మీ అయ్యేది ఒక్కందేనా తెలంగాణ. ఊర్లలో అయితే తూ అనకాలం ఉన్నది. ఇప్పుడు నువ్వు ఆయమనుడివైతే మరి ఆయమనుడివైతే నీ సోపతిగాడు మరి అప్రూవల్ ఎందుకు మారిపోతాడు? నాకే పాపం తెలియదు అంత ఆయన కేర్. కానీ ఎట్లా మధ్యవర్తి రాయబారిని పంపిస్తాడు చెప్పు కేటీఆర్? ఇక నిన్ను వెనకేసుకొస్తూ చాలా మంది ఉన్నారు. జరా అదే పొద్దుగాల లేవంగానే పోతారుగా లోడబట్టుకొని జర వంగబడి చెప్పుకోవాలి, కొంతమంది నీకు సపోర్ట్ చేస్తారు. కనీసం జరనన్న తిన్నది సరే తిన్ననే పాడైపోను, కాకపోతే గాలకిని గిలకిని ఇచ్చినా పైలు తీసుకొచ్చి అభివృద్ధి చేసినా అనేది గిట్టు ఉంటుంది. కానీ 700 కోట్ల రూపాయలు ఆమ్దాన్ని తీసుకొచ్చినావు నేను మా అయ్యాన్ని కథల పడితే. మరి 700 కోట్ల రూపాయలు ఆమ్దాన్ని తీసుకొస్తే నీ దగ్గర ఉన్న మధ్యలో ఉన్న మీడియా అప్పుడు పెట్టుబడి పెట్టినోడు కదా, ఆడు మధ్యలో ఎందుకు పదవిక్కపోయిండు? మీరు మీకు అనకూడదు కానీ మీరు లంగేపారం అనే ఉద్దేశంతో వెళ్ళిపోయిండు. ఆడు వెళ్ళిపోయిన సంగతి వాస్తవమే, మీరు తిన్నది వాస్తవమే, మళ్ళీ తిన్నాక మేము సుధపూసలం అనేది వాస్తవమే. మరి ఇవాళ మరి ఆయన నీకు సంతకం పెట్టిన ఆయన మళ్ళీ వచ్చి నాకే పాపం తెలియదు అయ్యా కొనపోతే అన్న ఒక్కపోరు కానీ నేను పిల్లలు కల్లోయింది మా అమ్మగారిని మీ దండం పెడితే ఏమైనా చేయరు కానీ నన్ను లోపలే ఎగురు కాడికి వచ్చింది. అయితే ఇక రేవంత్ సారు ఇక దాదాపుగా అయితే మీకు అర్థమై ఉంటుంది కానీ ఇక కొనవి లోపడేయవలసిందే అనుకుంటారు ఊళ్ళో జనాలు. ఇక ఆడు అప్రూవల్గా మారిందంటే అర్థమైంది, వీళ్ళు దొంగతనం చేసి దొరికిపోయారు. కాకపోతే ఏంటంటే ఆడు జర ముందుగా మేల్కొన్నట్టుండు ఆఫీసర్ అంటాడు, జర నన్ను కాపాడు వచ్చినట్టుండు. ఇక ఆయన అంటే కాపాడుతాం కానీ నేను మాత్రం లోపడేసి తట్టు కొడుతుందని ఊళ్ళో జనాలు అనుకుంటారు. ఇక ఉంటా కేటీఆర్ సారు మీ అసలు ఉండాలని ఆయన ప్రతి ఏటా పూజ చేసినా కానీ మాకు పాపం ఏమంటారు కదా నెత్తిలో పోసుకోవాలి మిమ్మల్ని. ఇక ఉంటా రైట్ మరి ఇక.